విజయనగరం జిల్లా బొబ్బిలి పేరులో గొప్పగా ఉన్న వినిపించే సమస్యలు మాత్రం అనేకం. మంచినీళ్లు తాగాలంటే ట్యాంకర్ మీదే ఆధారపడ్డ పరిస్థితి బొబ్బిలి మున్సిపాలిటీలో శివార్లలోని ఇందిరమ్మ కాలనీది. ఇందిరమ్మ కాలనీ వాసుల అంశాన్ని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు నేరుగా కాలనీలో పర్యటించారు. మంచినీరు, మురుగునీటి కాలువలు, రహదారులు, వీధి దీపాలు ఇలా అన్ని సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి స్థానిక అధికారులతో పాటు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నేను సుజయ్ కృష్ణ రంగారావు అండి, బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యుడిని. ఈరోజు బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీలోని ఇక్కడ ప్రజలు సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. తెలుసుకొని వాటి పరిష్కారానికి తప్పనిసరిగా కృషి చేయడం జరుగుద్ది. మీ సమస్య ఏంటో చెప్పండి. సార్, నేను ఇక్కడ 5 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాను సార్. ఉండడానికి ఇల్లు లేదు, స్థలం లేదు. దీంట్లో ఉండి చాలా ఇక్కట్లు పడుతున్నాను సార్. చాలా కష్టాలు పడుతున్నాను. నాకు 2 పిల్లలు, వాళ్ళకి పోషించుకోవడమే కష్టంగా ఉంది సార్. అయితే ఇందులో సమస్య ఒకటి, ఏమాత్రం స్థలం ఇచ్చినా చిన్న పురిలు కట్టుకునైనా ఉండడానికి నాకు అవకాశం కల్పిస్తారని కోరుచున్నాను సార్. ఇప్పుడు ఇల్లుకి రేషన్ కార్డు అవసరం. మీకు రేషన్ కార్డు ఉందా? ఉన్నది సార్, రేషన్ కార్డు ఉన్నది. 21వ వార్డులో ఉంది సార్. ట్రాన్స్ఫర్ అయ్యి పెన్షన్ అందుతుందా మీకు? పెన్షన్ అందుతుంది సార్. స్థలాలు కార్యక్రమం ఎప్పుడు ఇప్పించడం జరుగుద్దో అప్పుడు మీకు తప్పనిసరిగా వచ్చినట్లు చూద్దాం. మీకు ఎక్కడ ఉంటున్నారు మీరు? శివార్కు ఉంటున్నాం. ఫస్ట్ విడతలో ఉంటున్నాం సార్. అన్ని పాములు గీములు వస్తున్నాయి. ఒక లైట్ అనగా లేదు, ఒక బోర్ అని లేదు. నీళ్ళకి ఇబ్బంది అయిపోతున్నాం. 2 బిందెలు తప్ప 3వ మందికి నీళ్ళు ఇవ్వట్లేదు. చాలా బాధపడిపోతున్నాం. రోడ్లు లేవు, రావట్లేదు. రోడ్లు అంటే రోడ్ల లైట్ల గురించి మాట్లాడుతున్నారా? రోడ్ల లైట్ల కోసం మాట్లాడుతున్నాం. గొప్ప ఇబ్బంది అయిపోతుంది. నీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఆ శివరికి ఒక బోరింగ్ లేదు. ఒక్కొక్కరికి ఇల్లు లేకుండా వాటి కాసి పూర్తిగా ఏ పని అవ్వట్లేదు. బోరింగ్ వచ్చి మీరు నీరు తీసుకుంటున్నారా? అక్కడికి సప్లై ఏమైనా చేస్తారు? సప్లై లేదండి. వాళ్ళు నూతికి వెళ్తున్నామండి. వాళ్ళు రానిస్తున్నారు, లేకపోతే లేదు. నుయ్యి మీకు దగ్గరలో ఉందా? నువ్వు దగ్గరలో ఉన్నాయంటే ఇరుగు పొరుగు ఎదురుగున్నోళ్ళు వాళ్ళు ఇస్తున్నారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ వీధి లైట్లు పోయినప్పుడు రీప్లేస్మెంట్ చేస్తున్నారా? చేస్తున్నారు. రీప్లేస్మెంట్ చేస్తున్నారు. 10 days అయ్యేసరికి మళ్ళీ పోతున్నాయి సార్. మొన్న మరి 1 week అయిపోయిన తర్వాత కాలిపోతున్నాయి. మళ్ళీ చెప్తే మళ్ళీ ఇంతవరకు తీసుకురాలేదు. కోటి చెరువు దగ్గర నుండి గేట్ వరకు కొంచెం మాకు ఎలక్ట్రికల్ లైటింగ్ కొంచెం అరేంజ్ చేయాలి సార్. రోడ్డు ఒకటి కాలనీ వచ్చే రోడ్ సార్. నైట్ స్టడీ అవర్కి ఉండేవాళ్ళు, స్కూల్ పిల్లలు వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్రాబ్లంగా ఉంది. స్కూల్ పిల్లలు వెళ్ళే టైంలో అక్కడ చాలా దీనిగా ఉన్నాయి సార్. పిల్లలకి వెళ్ళే టైంలో బైకుల మీద వెళ్ళినా, రిక్షా మీద వెళ్ళినా చాలా వెహికల్గా ఉండడం వల్ల ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ స్కూల్ కాలేజ్ వీళ్ళు వాళ్ళకి కూడా చోట బస్సులు కూడా లేవు. వాళ్ళకి కూడా 7:30 టైం సరికి మందు బాబులు అక్కడ కూర్చొని మందు తాగుతుండ్రు. దానివల్ల కొంచెం పిల్లలు గట్ట ఇబ్బంది పడుతుంటుంది. ఆడవాళ్ళు కూడా. పోలీసులు ఎప్పుడు ఇటు పక్క రారా? ఎప్పుడు వచ్చేవారు ఇప్పుడు రావట్లేదు సార్. నైట్ ఎప్పుడు కంప్లైంట్ తీసుకొస్తారు, లేకపోతే లేదు. తప్పనిసరిగా సంబంధించిన అధికారులతో మాట్లాడి వెంటనే ఏదో ఒకటి చేద్దాం. రోడ్డు అన్ని బురదలు సార్. ప్రతి సబ్ రోడ్డు కూడా వర్షం పడితే అసలు నిల్చోడానికి లేదు సార్. వెహికల్ రావడానికి కానీ నిల్చోడానికి కానీ. స్కూల్కి వెళ్ళి పిల్లలు చాలా మంది పడిపోతూ ఉండేవారు ఆ టైంలో. కొంతవరకు మేము అందరం సహకరించి కొంత మట్టి వేసాం ఎంట్రన్స్లోన. మొన్న వర్షాలకి ఉన్నది కూడా కొట్టుకుపోయింది. తప్పనిసరిగా చూద్దామండి. ఆరోగ్యం లేదు, ఎడగొప్ప టెన్షన్ పడిపోతాడు. పాములు చేములు ఏడు చెప్తామండి. ఇవన్నీ రోడ్లు తిరగనపోతామండి. అంటే లైట్ లేకపోవడం, లైట్లు లేవండి స్వామి. నైట్లు లేవు, చీకటి. అరే తిరిగి పాములన్నీ నన్ను చేరుకుంటాయండి. దోమలు ఇప్పితేస్తామండి, గొప్ప దోమలు. ఇక్కడ కరెంట్లు లేవు, పాములు వచ్చేస్తున్నాయండి. పిల్లలతో ఉన్నాము, చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. ఏ దీనికి మాకు సదుపాయాలు సరిగ్గా జరగట్లేదు సార్. ఇక్కడ ఇప్పుడు ట్యాంకర్ తో సరఫరా ఎన్నాళ్ళకి ఒకసారి అవుతుంది? ట్యాంక్ 2 రోజులకు ఒకసారి తెస్తారు సార్. సరిపోవట్లేదు, చాలట్లేదు. 2 బిందులు ఇస్తే సరిపోతాయి. మన నుంచి 4 రోజులకు ఒకసారి వచ్చింది. అలా చాలట్లేదు. మాకు కొంచెం కరెంట్లు, రోడ్లు, కొంచెం కాలువలు తీయించండి ఒకటి కోరుకుంటున్నాం. మాకు ఆ సదుపాయం అక్కడ చేపిస్తే మాకు అదే చాలు. మంచిదమ్మా. కరెంట్, రోడ్ కరెంట్లు, కాలువలు, ఆ పాములు రాకంటే కొంచెం చూడండి. పిల్లలతో రాత్రులు ఇబ్బంది పడిపోతున్నాం. వీధి లైట్లు వేస్తే మాకు అదే చాలు.
మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు? మేము ఒక సంవత్సరం బట్టి ఉంటున్నాం సార్. అంటే దొంగల భయము, మరి పిచ్చి మొక్కల దగ్గరలో ఉన్నాయి, రోడ్లు లేవు, కరెంట్లు ఉండవు, రైలు ట్రాక్ దగ్గర కొంచెం రక్షణ ఉండాలి కదా సార్ మాకు. కరెంట్లు లేవు అసలు, రోడ్లు వర్షాలు వస్తే బాగుండవు, అది రోడ్డు బురద అవుతుంది. బురద అవుతుంది. అది దాని గురించి సార్. కరెంట్లు కూడా ఉండట్లేదు, రోడ్డు దగ్గర దొంగల భయం ఉంటుంది, పిచ్చి మొక్కలు ఎక్కడికక్కడే రోడ్ల మీద, ఈ దోమలు చాలా కష్టంగా ఉంది సార్ మాకు. అది దాని గురించి మీరు కొంచెం చర్య తీసుకుంటున్నాం. తప్పకుండా అమ్మా. ఎవరు చూపించారు డాక్టర్కి? ఎంత వయసు? 5 సంవత్సరాలు సార్. ఎక్కడ డాక్టర్ ఎక్కడ చూపించారు? వైద్యులు చెప్పింది సార్. ఏమన్నారు? అమౌంట్ ₹1,00,000 అవుద్ది సార్ అన్నారు. ₹1,00,000 అవుతాయి అన్నారు సార్. మేము తట్టుకోలేక ఇంకా గుంచుతాం సార్. పేద కొట్టాము కూలి చేస్తే పని. అంటే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించారా? ప్రైవేట్ హాస్పిటల్లో చూపించింది సార్. మేము తట్టుకోలేక మీరు ఇంకా ఆఫీస్ పెన్షన్ పెడితే వేస్ట్ చాలదని ఇస్తాను సార్. సర్టిఫికెట్ కూడా చేయించాను సార్. మరి ఇప్పుడు ఎంత చెయ్యి మామూలుగా వాడుకోగలుగుతుందా పాప? ఏ పట్టుకోలేదు సార్. తినిపించడం ఏళ్ళు వెళ్ళవు సార్. ఇలా సాపం ఇలా సాపం ఇలా అదిగో సార్. ఎంత ఇప్పుడు వయసు? 5 సంవత్సరాలు. సరే మీరు తీసుకొని రండి కోటలోకి, నేనేం చేయాలి చెప్తాను. మీరు కనుక్కొని తీసుకురండి. ఎవరు ఇక్కడ చూసుకొని తీసుకురండి. అది వైరు చాలా సార్లు చెప్పాము, అదేం ప్రాబ్లం అవ్వదు అని చెప్పారండి. అది అంటే 2-3 సార్లు చెప్పాము, అదే ప్రాబ్లం లేదు, తర్వాత చూస్తామని సరండి. అంటే ఏంటి వైర్? అంటే చూడండి చాలా కిందకు వచ్చింది, డౌన్ అయిపోయింది. అది మెయిన్ వైరే. అంటే ఒకవేళ ట్రాక్టర్ ఏవి వచ్చినా గబుక్కుని వాళ్ళు తిన్నగా వెలుపుతారు కదా, అందుకనేసి అది కొంచెం ఇల్లు కొట్టుకోవడానికి కూడా ఇబ్బంది. మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇదే సార్. అవును సార్, అదే ప్రాబ్లం సార్. ఇల్లు లేకుండా ఎంత దొంగతనాలకి గట్రా ఎక్కువ సోర్సెస్ అవుతున్నాయి సార్. ఈ స్థలాలు ఎవరికి కేటాయించలేదా లేకపోతే కట్టుకోలేదు? పునాదులు వేస్తే ఉన్నాయండి, కట్టలేదు. ఇసుక రేటు అవన్నీ వాటి వల్ల అడుగుతున్నా మీరు కడతారా లేకపోతే ఏంటి, మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుందంటే ఇసుక రేట్లు ఇలాగ అయిపోతే మరి మేము ఏటి చేస్తామండి అనేస్తున్నారు వాళ్ళు. ఇసుక రేట్లు ఎక్కువ అవటం వల్ల కట్టుకోలేకపోతున్నారు. ఇలా నోరు లేదండి. రేషన్ కార్డులకి ఎన్ని కాగితాలు పెడతారు, మీ ఎదురుగా పెట్టాం కదా, ఇప్పుడు కొట్టు రాలేదండి. అన్న పైన అద్దెకి తీసుకుని ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు మీరు? ఇక్కడ ఇందిరమ్మ కాలనీ చివరి నేను ఉన్నానండి. ఇల్లు లేదు ఎట్లేదు, నోరు లేని పిల్లడు ఇలా మా నాన్న. ముందు రేషన్ కార్డు సంపాదించుకోవాలి. అన్ని చేయించాం అయ్యారు, అన్ని పెట్టాము. సమస్య ఏముంది బాబు, నాకు ఇల్లు లేదు, కార్డు లేదు, ఏటీ లేదు. నేను దేశం నుంచి మొన్నే వచ్చాను. క్యాస్ట్ సర్టిఫికేట్లు ఆడిపోవడం వల్ల ఇక్కడ అందరూ నక్కలు నేను తిరిగి సీపుగా చూస్తుంటారు. అంటే మీకు ఎస్టీలో చేర్చాలి. అవును బాబు, ఎస్టీ సర్టిఫికేట్ మీకు రావాలి. అవును బాబు. అది మరి ఆ ప్రకారం మీరు దరఖాస్తు పెట్టుకున్నారా? దరఖాస్తు పెట్టామండి, పెడితే రాలేదు బాబు. మరి మాకు పనులు లేవు, మరి ఇక్కడ చేసుకోవడానికి బొబ్బులు వెళ్దామంటే మరి జర్నీ ఎక్కువ. మరి మాకు ఆటో ఎక్కాలంటే మరి డబ్బులు ఉండాలి, మాకు ఎక్కడి నుంచి వస్తాయి బాబు, మేము కూలి పెడితే కొండాలి. దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. వాటర్ ప్రాబ్లం ఉంది. మరి కరెంట్ ఆఫీస్ నుండి ఇక్కడ వరకు వచ్చే వరకు కొంచెం తాగేసిన వాళ్ళు, కొంచెం రోడ్డు ఇబ్బంది, లైట్లు ఒకటి వేయండి, అదంతా చేయకండి, కొంచెం లైటింగ్ అవన్నీ. అంటే ట్యాంకర్ తో నీరే గానీ ఇంకా మరి కొళాయిలు లేవండి. ట్యాంకర్ వస్తుంది, అవి రోజుకు ఒక బిందె చెప్పండి, 2 రోజులకు ఒక 2 బిందెలు ఇస్తున్నారు. అదే రోజు మార్చి రోజు వస్తుంది. రోజు తప్పించి రోజు వస్తుంది, ఒక రోజు వారం రోజుల వరకు రావట్లేదు. 3 రోజులు అవుతుంది రాలేదండి, నిన్న వచ్చింది. మా ఆయన వచ్చి ఎర్రోడు మాకు ఇవ్వండి చూడండి, మాకు కూడా పెన్షన్ కానీ ఏమి ఇవ్వలేదు. ఇలాగే ఉంటుంది, అన్నీ ఉన్న వాళ్ళకే ఇస్తారు. మరి మా లాంటి వాళ్ళు ఎవరు చూస్తారు సార్? ఉండడానికి ఇల్లు లేదు, చూడు పనికి వెళ్ళడానికి కూలి పని వాళ్ళమే మేము కూడాను. నెలకి 50 రూపాయలు అద్దెలు కట్టుకొని ఇంట్లో ఉంటాను. మాకు ఇలాగ అనేకమైన ప్రాబ్లాలు ఉన్నాయి, ఎవరు అడిగేవాళ్ళు లేరు కదా సార్. పెన్షన్ కి దరఖాస్తు పెట్టుకున్నారా? పెట్టాం సార్, వేజ్ తక్కువ అంటారు, మరి వికలాంగులకైనా పెన్షన్ ఇవ్వాలి కదా. సో మాకు ఉండడానికి ఇల్లు లేదు సార్. ఉండే వాళ్ళకి 4 ఇల్లు 5 ఇల్లు ఇస్తారు, అమ్ముకుండే వాళ్ళకి. పేదవాళ్ళు ఎవరో చూడడం లేదు సార్. ఇక్కడ కరెంట్లు లేవు, పాములు వచ్చేస్తాను ఈ టైపు. మాకు బోరింగ్ లేదు,
నీళ్ళకి ఇబ్బంది పడిపోతాను. ఆ ట్యాంక్ వచ్చిందంటే ఒక రోజు వస్తుంది, వారం రోజులు రాకుంటుంది నీరు. మాకు అందటం లేదు, అందుబాటు లేవు. అందుకని మేము చాలా ఇబ్బంది పడిపోతాను. ఇక్కడ పాములు కట్ట వచ్చేస్తున్నాయి, లైట్లు లేవు, ఒక బోరు లేదు, ఒక రోడ్డు లేదు, ఏటి లేదు. మా ఆయనకి పెన్షన్ లేదు, తీసేశారు. ఆడవాళ్ళకి మరుగుదొడ్లు లేవండి. అవి మాకు ముందు సెలక్షన్ చేస్తే చాలండి, చాలా ఇబ్బంది పడిపోతున్నా. మగవాళ్ళంటే ఎక్కడికైనా వెళ్ళగలరు, ఆడవాళ్ళు అది కాక ఈ ఏరియాకి వెళ్ళడానికి అంటే మగవాళ్ళు తిరిగి మెయిన్ రోడ్ అది తిరుగుతున్నారు. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నామండి. వాటర్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మాకు. మీరు వచ్చారు కాబట్టి మా బాధలు మేము చెప్పుకుందాం, మీరు నెరవేరుస్తారని కోరుతున్నామండి. తెల్లవారితే బొబ్బులు వెళ్తున్నామండి, చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఏ బస్సు చూద్దామన్నా పిల్లలు ఏలబడే ఉంటుందండి. బస్సు సౌకర్యం కూడా తక్కువగా ఉందండి. ఏ రోడ్డు చూద్దాం రద్దీగా ఉందండి. నేను వచ్చి 12 సంవత్సరాలు ఈ బొబ్బులు అంత డెవలప్మెంట్ అయింది, కానీ రోడ్లు మాత్రం అదే వెడల్పులో ఉన్నాయండి. చాలా యాక్సిడెంట్లు అవుతుంది. రోడ్లు మాత్రం తొందరగా విస్తరించాలండి. అంటే రోడ్లు విస్తరించిపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతుందండి. పబ్లిక్ ఎక్కువ అవుతుంది కదండి, ప్రజలు ఎక్కువ అవడం వల్ల అదే రోడ్డు అవడం వల్ల పబ్లిక్ చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఎవరైనా పోనీ రండి నాయకులారు ఈ చివరికనంటే ఉన్న రోడ్డు మీద తిరిగేసి మంచి రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు సార్. మరి వాళ్ళకి అంత ఇబ్బంది అని అయితే తెల్లారి చైర్మన్ గారు వచ్చారు సార్. రెండమ్మ ఈ రోడ్డుకి అంటే ఆవిడ రాలేదు సార్. ఆ రోడ్డు నుంచి ఆ రోడ్డుకి మంచి రోడ్లు ఆవిడే నడాలని అనుకుంటే మరి ప్రజలు ఎప్పుడు సార్ నడుస్తారు ఈ రోడ్లు వెళ్ళి? ఇది రోడ్డు సార్, ఇదే వాళ్ళు నానా ఇబ్బంది పడుతుంది సార్. నీళ్ళు కూడా వాళ్ళకి మంచి బావి లేదు సార్. అక్కడ నుంచి ఆ చివరి వరకు నీళ్ళు తోడుకొని వస్తారు సార్. మరి ఈ రోడ్ల గురించి తమ ఎమ్మెల్యే గారుగా మీరు మాకు ఏవైనా మంచి సాయంగా చేస్తే మన జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం సార్. తప్పనిసరి. వికలాంగుల పెన్షన్ వచ్చి ఆపేశారు, అన్నీ ఉండి కూడాను. ఇవన్నీ ఉండి కూడా వికలాంగుల పెన్షన్ వచ్చి ఆగిపోయిందండి. వికలాంగుల పెన్షన్ వచ్చి కూడా ఆగిపోవాలి. అమ్మగారు చచ్చిపోయారు, ఇవ్వడం లేదు. అప్పుడు వచ్చింది 4-5 సంవత్సరాలు అయ్యేది. ఇప్పుడు ఈ పిల్లడి పెన్షన్ ఇవ్వడం లేదు. అన్నీ ఉన్నాయి, సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయి, ఆపేశారు. ఆ పిల్లడికి నోరు రాదు, సరిగ్గా చెప్పలేడు. అది గణపతిరాజు జగదీష్. మేము ఇందిరమ్మ కాలనీలో ఉంటున్నాము. ఇందిరమ్మ కాలనీలో ఈ వర్షం పడినా కూడా లేదంటే మామూలు వాటర్ వచ్చినా కూడా మొత్తం వచ్చేసి ఇక్కడ ఉండిపోతుంది. గుణతోట వలసకి ఇక్కడ ఇందిరమ్మ కాలనీకి ఇంకా నడవటానికి కూడా అవుతూ 2 వీలర్స్ వెహికల్ కూడా వెళ్ళని పరిస్థితి. ఈ వాటర్ అంతా ఇళ్ళ మీద కూడా వచ్చేస్తుందండి. అటువైపు హౌసెస్ ఉన్నాయి, ఆ హౌసెస్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని మొత్తం ఎత్తి చేసి వాటర్ వెళ్ళడానికి ఇక్కడ కానాలా పెట్టి దాన్ని ఫ్లో పంపించడానికి రోడ్డుని ఎత్తి చేసి కాలువ నిర్మించాలి. అదే సార్, తప్పనిసరిగా చేయించుతాం. ఎవరు వచ్చినా అటు నుంచి అట్టే చూసుకుని వెళ్ళిపోతున్నారు సార్. ఎవరు పట్టించుకోవట్లేదు. సదుపాయం లేదు, ఏమీ సదుపాయం లేదు. పాములు ఇంట్లోకి కూడా వచ్చేస్తున్నాయండి పిల్లలతోటి. అందు గురించి స్కూల్ నుంచి సాయంత్రం అయ్యిందంటే అటు నుంచి ఎలాగొస్తారని ఇంటికాడ ఆడాలని టెన్షన్ పడుకొని ఉంటున్నాం. అది కూడా చాలా బాధగా ఉంది. లైట్లు వెంటనే ఏర్పాటు చేద్దామా? నీరుకి కూడా ఏదో ఒకటి ఆలోచన చేద్దామండి. ఏదో ఒక ఆలోచన చేసి మంచి చేద్దామండి. రేషన్ కి కూడా ఇబ్బంది పడిపోతున్నామండి. ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వట్లేదు. మేము అక్కడ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు రేషన్? కాలనీకి వెళ్ళి తీసుకుంటున్నామండి. ఇందిరమ్మ కాలనీ నుంచి మల్లంపేట చాలా మంది ఇబ్బంది పడిపోతున్నాము. ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వట్లేదు. మేము వెళ్ళే టైంకి పోతున్నాయి కూడా అవి. ఇక్కడ కాలనీకి వేరేగా రేషన్ డిపో ఏర్పాటు చేయాలండి. అదే అందు గురించి మరి ఇబ్బంది పడుతున్నాం. చిన్నపిల్లలతోటి వెళ్ళలేకపోతున్నాం అక్కడికి. తప్పకుండా చేద్దాం. ఆ పింఛన్ ఆపేశారు. ఇది ఆధార్ కార్డు 200 ఆపేశారు. మీకు సొంత భూమి ఉందా? రాజశేఖర రెడ్డి దయ వల్ల అప్పుడు 10 సంవత్సరాలు 200 చొప్పున తీసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ రకంగా ఎవరో పెట్టారట. ఎవరో పెడితే దానికి మరి వాళ్ళు ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలి కదా. నాకు అసలు భూములు అంటూ ఏం లేవు. భూమి లేదు మీకు? లేదు. నా భర్త చనిపోయిన నాకు ఫంక్షన్ లేదు సార్, ఏటి లేదు సార్. నేను మా అమ్మగారి ఇంట్లో ఉంటున్నాను సార్. ఎప్పుడు చనిపోయారమ్మా? 2011లో చనిపోయారు సార్. ఎన్నిసార్లు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం, జన్మభూమిలో పెట్టాం, ఎన్నిసార్లు పెట్టాం, రచ్చబండిలో పెట్టాం, అన్నిట్లో పెట్టాను సార్. ఎప్పుడు రాలేదు సార్. రేషన్ కార్డు ఏ వార్డులో ఉందమ్మా? 9వ వార్డులో వచ్చింది సార్. అప్పుడు అంటే మా ఆయన ఉన్నప్పుడు మేము అక్కడ పెట్టాం, అక్కడ వచ్చింది సార్. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ ఇక్కడ. కానీ బయట ఫీజులు కట్టి చదవాలంటే కూలీ నెల చేసే ఫ్యామిలీ కదా సార్, చాలా కష్టంగా ఉంది. ఫీజు రిమెంబర్స్ మీరు రిలీజ్ చేయాలని కోరుచున్నాను.
అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ మీకు అందట్లేదా? లేదు సార్. మరి పొదుపులు ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని లేదు సార్, మరి ఇప్పుడు కట్టమంటున్నాను సార్. కట్టమని చెప్తున్నారు సార్. ఆడవాళ్ళకి మీరు ఏదైనా పని కల్పించాలని మొత్తం ఇక్కడ ఆడవాళ్ళు మొత్తం అదే సమస్యతో ఉన్నారండి. ఇంట్లో పోషించుకోలేక, పిల్లలకి చదివించుకోలేక, ముందు పోషించుకునే అవకాశం ఉంటే చదివించుకునే అవకాశం వస్తుంది జనాలకి. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మరి ఏవైతే సమస్యలు ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారో అవన్నిటికీ కూడా పరిష్కారానికి నా వంతు కృషి తప్పనిసరిగా చేస్తానని తెలియపరచుకుంటున్నాను.